యమన్లో కేరళ నర్సు నిమిషకు ఉరిశిక్ష వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మృతుడు తలాల్ కుటుంబం బ్లడ్ మనీ ఆఫర్ను తిరస్కరించింది. నిమిషను బాధితురాలుగా కాకుండా దోషిగా చూడాలని తలాల్ కుటుంబం డిమాండ్ చేస్తోంది. యెమెన్లో కేరళ నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మృతుడి కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లిస్తామన్న నిమిష కుటుంబం ఆఫర్ను తిరస్కరించారు. డబ్బుతో రక్తాన్ని కొనలేరని అంటోంది బాధితుడు తలాల్ కుటుంబం. నిమిష ఉరిశిక్ష వాయిదా పడిందని, రద్దు కాలేదని వాళ్ళు స్పష్టం చేశారు. వాస్తవానికి వాళ్ళ ఆమెకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే కేరళ మత పెద్ద అబూబాకర్ జోక్యంతో ఉరి వాయిదా పడింది. యెమెన్లో హూతీ ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని అబూబాకర్ ప్రకటించారు. నిమిషప్రియను కాపాడేందుకు బాధితుడి కుటుంబానికి 8,60,00,000 రూపాయలు బ్లడ్ మనీగా ప్రియా కుటుంబం అందించేందుకు సిద్ధమైంది. కానీ వాళ్ళు అందుకు ఒప్పుకోవడం లేదు. మృతుడు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతుంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడు సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ స్పష్టం చేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని బ్లడ్ మనీకి అంగీకరించబోమని వెల్లడించారు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేమని అన్నారు. న్యాయం దక్కాల్సిందే అన్నారు. అలాగే దోషిని బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని వ్యాఖ్యానించారు. బ్లడ్ మనీని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయన్న ఉత్కంఠ నెలకొంది.